అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువరిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. మన షేయి పార్టీ మార్పు మార్పు అంటే ఏదైనా కొత్త మార్పు తెత్తది అని అనుకున్నా కానీ మన రైతుల తలరాతనే మార్చి పడేస్తుంది అని అనుకోలేదోల్లా. అవునా కాదా? ఏడాదికి ముందుటి దాకా ఎట్లుండేనోళ్ళ మన రైతులు, ఇప్పుడు ఎట్లా అయినరు? అసలు ఎన్నడన్నా ఇంత తన్లాట ఉండేనా? రుణాల మాఫీ, రైతు భరోసా, బోనస్ పైసల పేరుతోని ఎంత మోసమైతుంది ఏంది కథ? ఇక ఇది చాలదని ఇక రైతుల కాడికెళ్ళి భూములు గుంజుకున్నాడట. ఇవన్నీ నేను ఏదో కల్పించి చెప్తలేను మీకు. ఏ ఊరికి పోయినా రైతులే కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని మరీ చెప్తాను వాళ్ళ నాకు. అందుకే రైతుల తరపున మొదటి సంధి మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. కొడంగల్లా రైతులు కేక పెట్టిర్రు. అగ చూడండి కావాలంటే. మన రేవంత్ సారు తాపకోసారి ఏమంటాడోలా, తెలంగాణ రైతులకు అన్ని చేసినాం, మస్తు సంతోషంగా ఉన్నారు అని రాగాలు తీసుకుంటాడు కదా. ఆడ ఈడెందుకు సార్ వారి సొంత నియోజకవర్గం కొడంగల్ దగ్గర ఉన్న కొస్గిల్నే చూడుర్రి. రైతులు నిరసన బట్టి రేవంత్ సార్ మీదకి మరల పడ్డరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి మన కేటీఆర్ సార్కు బాధలు చెప్పుకున్నారు. పాటలు వాడుకుంటే షేయి పాటికి శాపాలు పెట్టిర్రు. ఇక ఈ రైతు నిరసన దీక్షల రామన్న ధూమ్ ధామ్ చేసిండోళ్ళ. రైతులు పడుతున్న బాధలేంటి, మన రేవంత్ సార్ చెప్తున్న ముచ్చట్లేంటి, షేయి పార్టీ ఎట్లా దోఖా చేసింది, గవన్నీ కండ్ల గట్టినట్టు ఏ విధంగా చెప్పిండు. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఎవరికేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూడి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటకు కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండు అన్న రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. కాదు, హైదరాబాద్ నుంచి కొస్గికి పోయే తోవ పొడుగుత రైతులు నిలబడి రామనకు క్షణార్థలు చెప్పిర్రు. షేపాటి ప్రభుత్వంలో హరిగోసవడ్డ లగచర్ల, రోటిబండ తండ, పోలేపల్లి పులిచెర్ల కుంట తాండ రైతులు రామన్నకు స్వాగతం చెప్పి మాట ముచ్చట పెట్టిర్రు. ఇగో ఇది ఇప్పుడు తెలంగాణలో రైతుల తండ్లాట. రుణాల మాఫీ, రైతు భరోసా బరాబర్ అత్తే ఎర్ర టెండల వీళ్ళెందుకు రోడ్ల మీదకి వస్తారు, ఎందుకు నిరసనలు చేస్తారు, ఎందుకు గోసపడతారు కదా. ఇక ఈ రైతు నిరసన దీక్షతోని షేయి పార్టీ లీడర్లు ఎటమటమైతురట. రైతులకు గింతగానం కోపం ఉంటే గాంధీ భవన్ కొంప కొలంబసావుడు ఖాయమని ఆలేపుకుంటురట. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధల్ని కనిపించాలి.
ఏమన్నా తెలిస్తే నా డౌట్లు తీర్చేయండి. ఇక డౌట్లు ఏంటి అంటే, అసలు మనకు చదువుల మంత్రి ఉన్నాడా? ఉంటే ఎవరు? వారి పేరేమిటి? అసలు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన పోలీసు మంత్రి ఉన్నాడా? ఉంటే ఎవరు? ఆ మంత్రి పేరు చెప్పి పుణ్యం కట్టుకుని రోజుల్లో కొంచెం కమస్కం మున్సిపల్ మినిస్టర్ అన్న ఉన్నాడో? నాకైతే ఇప్పటిదాకా కనవాళ్ళే. ఉన్నారన్న ముచ్చట కూడా తెలుస్తలేదు. ఇంతకు ఎవరై ఉంటారబ్బా? అసలు ఏ శాఖకు ఎవరు మంత్రో? అసలు మంత్రులు ఉన్నారో లేరో? ఆపదొస్తే ఏ మంత్రికి చెప్పుకోవాలనో నాకైతే అర్థమైతలేదోల్లా. నాకే కాదు చాలా మంది పరిస్థితి గిట్లనే ఉన్నదట. పాండ్రి ఇక ఆ కథ ఏందో షార్ట్ కట్లు అరుచుకొని వద్దాం రారి. మన రాష్ట్రానికి హోంమంత్రి లేడు, నేనే హోంమంత్రిని అని రేవంత్ సారే చెప్పుకుంటున్నాడు. చదువుల మంత్రి కూడా సపరేట్గా లేడు, ఆ కుర్చీ కూడా రేవంత్ సార్దేనట. ఇక మున్సిపల్ మినిస్టర్ ఎవలో అసలు ఎవలకు తెలియనే తెలియదు. అసలు ఏ శాఖకు ఎవరు మంత్రో, ఏ మంత్రి ఏ పని చేస్తాడో చాలా మందికి తెలియనే తెలియదు. షెయి పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి గిది. అరే సేవలు చేస్తారో చేయరో గాని కమస్కం మంత్రులనన్న పెడితే బాధేందో చెప్పుకోవచ్చు, తక్లీఫ్ ఏందో అర్థమైతుంది అనుకుంటే అసలు మంత్రుల జికరే ఉంటలేదు, పాలన ఉన్నట్టే అనిపిస్తలేదు. ఏమన్నంటే ఢిల్లీ నుంచి పిలుపు రావాలే, ఢిల్లీ వాళ్ళు చెప్పాలే, ఢిల్లీ పెద్దలే పేర్లు రాసిస్తే మేం పెడతాము అన్న కాడికి వచ్చింది. ఇక ఢిల్లీ వాళ్ళు చక్కగా చెప్పరు, ఎందుకంటే ఇక్కడి లీడర్లు ఎవరి కాళ్ళు రికమెండేషన్లు పట్టుకొని ఢిల్లీ పెద్ద లీడర్ల చుట్టూ తిరగబట్టే మంత్రి పదవుల కోసం. అట్నుంచేమో సప్పుడు లేదు సరిలేదు, రేపు రాపో మాపు రాపో అని తిప్పిచ్చుడట. ఈడ పాలన ముంగటికి నడతలేదు అంటే ఊదుగాలది పీరి లేవది అన్నట్టు. ఇక ఇట్లా ఏడాది గడిచిపోయింది, ఇంకో 4 ఏండ్లు కూడా గట్లనే గడిచిపోయేటట్టున్నాయి. సరే ఇక ఉన్న మంత్రులనన్నా కలిసిమెలిసి ముంగిటికి పట్టుకపోతుర్రా అంటే అది కూడా చక్కగా లేనే లేదట. ఇక ఈడ సీఎం సారుకి ఒక తొవ్వ, మంత్రులది ఇంకో తొవ్వ. సీఎం సారు ఒకటి చెప్తాడు, కడమ మంత్రులు ఇంకో ముచ్చట చెప్తారు. అసలు ఏది నిజమో ఎవలి మాట నమ్మాలనో అర్థం కాక జనం నెత్తి పట్టుకునుడు. ఇక ఇవన్నీ చూస్తా అంటే ఇప్పుడు జనాలకు ఫ్లాష్ బ్యాకులు యాదికత్తాన్నాయి. కేసీఆర్ సారు చెప్పిన మాటలు మతికొస్తున్నాయి. కేసీఆర్ సారు ఓట్లకు ముందే చెప్పిండు, షెయి పార్టీని నమ్మి ఓటేస్తే మోసపోతాము, మోసపోతే గోసపడతాము, ఢిల్లీకి గులాంగిరి చేద్దామా అని 1కి 10 మాటలు అన్నాడు. ఇగో ఇప్పుడు కళ్ళారా చూడవలసి వస్తున్నది. అసలు మనకు ఈ ఢిల్లీ కాంగ్రెస్ కు ఏం సంబంధం వల్ల? ఈడ ఎట్లా పాలన చేయాలి, ఏమి స్కీములు పెట్టాలి, ఎవరిని మంత్రులు చేయాలి, ఇవన్నీ ఢిల్లీలో కూర్చున్నోళ్ళు నిర్ణయించుడేంది? గిదే నాకు అర్థమైతలేదు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి మన తెలంగాణ కట్క ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టిర్రుపో అని అంటున్నారు వాళ్ళ జనాలు. నిజంగా కుంభమేళ అంటే కుంభమేళనే పోన్రోల్లా. అసలు వేలు లక్షలు కాదు, కోట్ల మంది ఒక్క జాగలకు వచ్చి పుణ్యతానాలు చేసుడు అంటే చిన్న ముచ్చట్న. ఏ 3-4 కలిసినా కుంభమేళకు పోయినావా పోతావా ఎప్పుడు పోతావు ఇగో గిట్లనే మాట్లాడుకుంటాను వల్ల. ప్రపంచంలోనే పెద్ద జాతర అని రికార్డు కొట్టింది కదా. జాతరనే కాదల్లా ప్రపంచంలోనే పెద్ద ట్రాఫిక్ జాము అని కూడా పేరు పోయింది. ఆగా చూడుర్రి మీరే. ఇక చూడుర్రి ఎంత పెద్ద ట్రాఫికో. మన కుంభమేళకు పోయి తొవ్వంతా ఇగో గిట్లనే ఉన్నదోళ్ళ, అంతా ట్రాఫికే. అట్లా అని 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో కాదు 300 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది. అవునల్లా అక్షరాల 300 కిలోమీటర్ల దాకా ఉన్నది. ఇట్లా 300 కిలోమీటర్లు అంటే ఇక మీరే లెక్కేసుకోండి మన హైదరాబాద్ నుంచి ఎంత దూరమో, 4-5 జిల్లాల దూరం అన్నట్టు. అంతే కదా నల్లా. అసలు 2 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయితేనే గంట పడుతుంది, 50 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయితే 5-6 గంటలన్నా పడుతుంది. అసోంటిది 300 కిలోమీటర్ల పొడుగుత జామ్ అయిందంటే ఇక వీళ్ళు ఎన్నడు పోవాలి, ఎప్పుడు పుణ్యతానాలు చేయాలి, ఎప్పుడు మరి రావాలి? 300 కిలోమీటర్ల ట్రాఫిక్ అంటే ఇది ప్రపంచంలోనే పెద్ద ట్రాఫిక్ జామ్ అట. ఇక ఈ రకంగా కూడా రికార్డు బద్దలు కొట్టిందులో మన మహాకుంభమేళ.
అసలే 144 ఏండ్ల తర్వాత వచ్చిన కుంభమేళ గంగా యమున సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో తానాలు చేయాలని ప్రతి ఒక్కరు కాయిష్ పెట్టుకున్నారు. దేశం 4 దిక్కుల నుంచి తొవ్వలన్నీ అటే పోతున్నాయి. ఇక శివరాత్రి దగ్గరకు వస్తున్న కొద్దీ భక్తులు కూడా బాగా పెరుగుతున్నారు. దినాము 1 కోటి మందికి తక్కువ కాకుండా పోతున్నారు ఈడికి. నిజంగా ఈ ట్రాఫిక్ లో ఇరుక్కపోయిన వాళ్ళ పరిస్థితి తలుసుకుంటుంటేనైతే నాకైతే కలుక్కుమంటున్నదల్లా. ఎన్ని గంటలని ఉంటారు, ఎన్ని రోజులని ట్రాఫిక్ లో ఇరుక్కపోతారు, తిండెట్లా, టికానం ఎట్లా కదా. అయినా ఎట్లనో గట్లా ఆడికి చేరుకొని గంగల మునిగినాక ఈ కష్టాలన్నీ మర్చిపోతారు కావచ్చు కదా. స్కూళ్ళల్లా వెనకట సార్లు పిల్లలను ఎట్లా కొట్టేదోల్లా, కోదండం ఎక్కిచ్చేది, ఇగో ఇట్లా మట్టల మీద కొట్టేదోల్లా, చెవులు ఇట్లా గట్టిగా విండేది. అమ్మా టీచర్లు ఇచ్చే పనిష్మెంట్లు ఘోరంగా ఉండేటి వాళ్ళు కదా. కానీ నడమ ఇసోంటి తగ్గినాయి కదా. పోరలను కొడితే చాలు అమ్మ నాయనలు బడి మీదకి వస్తాన్రు, ఏ మా కొడుకుని కొట్టిర్రు అని పంచాదే పెట్టుకుంటాన్రు. పోలీసులకు కూడా ఫిర్యాదు అవుతున్నారు. అందుకే పిల్లలను కొట్టుడే బంద్ చేసిర్రు. అందుకే కావచ్చు వల్ల ఒక పెద్దసారి ఏం చేసిండో ఎరికేనా అనొల్లా. పాన్రి చూసొద్దాం. అయితే ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక బడోల్లా హెడ్ మాస్టర్ సారు టీచర్లను పిలిపించి ఎవరెవరు ఎట్లా చదువులు చెప్తాన్రు ఏంది కథ అరుచుకునే పనిలో పడ్డారు. ఇక లెక్కల సారు మంచిగా పాఠాలు చెప్తలేడట. గదే ముచ్చట హెడ్ మాస్టర్ సారు తీసిండు. ఇక లెక్కల సారేమో నేను మంచిగానే చెప్తున్నా అని అనబట్టిడట. కథమిగా పెద్ద సార్కు బీపీ లేచింది. కుర్చీ మీదకెళ్ళి లేచి లెక్కల సారును పొట్టు పొట్టు కొట్టుడు. అది ఉత్తపచ్చి కొట్టుడు కాదల్లా, నాటు కొట్టుడు, నీటు కొట్టుడు అంటారు చూడు. ఆగో కొట్టుట్ల కూడా హెడ్ మాస్టర్ సారు రికార్డు కొట్టినటనోళ్ళ కాలి 25 సెకండ్ల 18 చెంపదెబ్బలు వాయించిండట. ఇది ఒక చరిత్ర నటనోళ్ళు. అగో ఎట్లా దంచుతాండో చూడురి సార్నే. అసలైతే బడిపోరగాన్లను సార్లు కొడతారు. కానీ ఈ స్కూల్లో మాత్రం అంతా అలాగే ఉన్నది. పెద్ద సారే కడమ సార్లను ఇగో ఇట్లా దంచుడు కార్యం పెట్టుకున్నాడు. భలే సారు పోన్రి. కాదు ఇప్పుడు నాకు అనుమానం కొడుతున్నది, ఒకసారి ఇంకొక సారినే ఇట్లా కొట్టిండంటే మరి పోరగాన్లకు కనబడితే ఇంకెట్లా కొడతాడు కావచ్చు ఏమో పోన్రి. అప్పుడప్పుడు అనిపిస్తుంది వల్ల మనుషులకు దొంగ బుద్ధి ఉంటుంది కదా. అందరి గురించి అంటలేను, కొందరు గురించి అంటా అన్న. కుళ్ళుబోతుతనాలు, కొల్లమంటతనాలు, దొంగ దెబ్బతీసుడు, దొంగల లెక్క నక్కుడు ఇలాంటివి ఉంటాయి కదా. కానీ ఈ నడుమ జీవాలు కూడా జనాలలో తిరుగుతున్నాయి కాదల్లా. అవి కూడా మనుషుల గుణాలను నేర్చుకుంటున్నాయేమో అని అనిపిస్తున్నది. అవి చూడరాదురమ్మ మీరు కూడా. పొద్దుగాల 4-5 అవుతుంది. రోడ్డు మీద ఎవ్వరి పనుల కాళ్ళు బిజీగా పోతూనే ఉన్నారు. అంతల్ని ఒక పాలమ్ముకుని అన్న బండి మీద పాల క్యాన్ పెట్టుకొని పోతుండు. అంతల్ని ఏమైందంటే ఓర్ నాయను అర్థమైందా నొల్లా ఏమైందో. అగో గిడ గొడసాటుకు ఒక పులి జాక్కున్నది. ఎప్పుడెప్పుడు మీద పడదామా అని చూస్తుంది కావచ్చు. ఈ బండే నచ్చుడుతోనే కథ లటుక్కుమని పడ్డది. ఆ పులి కూడా దెబ్బలు తాకినట్టున్నాయి. మెల్లగా మూలుకుంటా పోతుంది. ఇక పాలమ్ముకున్నట్టయినా ఏ పరిస్థితి చూడురి. పాపం ఈయన ఇంకా షాకునే ఉన్నాడు, లీత్తలేడు. అంతలనే తువ్వం పడిపోయేటోళ్ళు ఏమైంది అనుకుంటే దగ్గరకు వచ్చిరోలా పులి మీద పడ్డదని చెప్పిండు. కథం ఇక వాళ్ళ గజ్జు మన్నది. సాయం చేసినందుకు పోయినోళ్ళు పులి పేరు ఇనుడుతోనే వెనక మరిపోతురు. అగో ఇక
ఇక లాస్ట్కి ఒక కార్ అయిన అడ్డం వచ్చి ఎట్లనో అట్లా కాపాడే ఉపయోగం చేసిరనుకో అసలు అదేం పులుల్లా గిట్ల మోక చూసుకొని మరీ పాప మీద దునికింది దానికేం రోగం కావచ్చు అది దొంగేశాలు ఎడ నేర్చుకున్నది కావచ్చు ఈ పులి కొనవాడైతే ఇప్పుడు మనం అర్జెంటుగా బెంగళూరుకు పోదాం పాన్రోళ్ళ. ఆడ పెద్ద పెద్ద విమానాలు వచ్చినాయట. పొయ్యే తవ్వల పోకనట గిర్ర 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 తిరుగుతున్నాయట. బోల్తా వాడుకుంటూ పోతున్నాయంట. ఒకదాన్ని ఇంకొకటి గుద్దుకుంటూ ఉరుకుతున్నాయంట. మరి గట్లెందుకు పోతున్నాయి ఎందుకత? ఏదోల్లా ఓ మరి కలుసుకొని వద్దాం రాండ్రి. జుయ్ 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 అబ్బర బిడ్డ విమానాలు గుద్దుకుంటాయని అనుకున్నా. నడిపేటోళ్ళది ఎంత పెద్ద గుండెనో. వాళ్ళ గుండె గట్టిది. ఇగో ఈ విమానం చూడురోల్లో మొగుల మీదనే ఎట్లా బోల్తా వాడుకుంటా పోతున్నదో. అయితే బెంగళూరులా ఏరో ఇండియా పేరుతోని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విన్యాసాలు నడుస్తున్నాయి వాళ్ళ. ఇది మన ఆసియా ఖండంలోనే పెద్దదట. అసలు ఇడికి ఏమన్నా విమానాలు వచ్చినాయా? ఇక యుద్ధ విమానాలు చూడుండ్రులో మన దుష్మన్ గాళ్లను ఈ విమానమే గెదుముతాయట. ఎవరన్నా ఆపతస్తే ఈ విమానాలే కాపాడతాయి. ఇక ఈ విమానాలే యుద్ధాలు చేస్తాయి. అగ్గగ్గగ్గ అసలు ఈ విమానాలు గాలిలో ఎగురుతుంటే చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. మన బలం ఏ పాటున్నదో మీరు కూడా చూసేయురు జరసేపు. Radius turn right in front of you. Can you imagine such a fast aircraft carrying out such a short turn? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టు రియాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.